ఎసెంచర్, విప్రో ఇలా చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీ స్ట్రక్చర్ని అయితే రివైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాయి. సో లెట్స్ సే మీ శాలరీ 10 lakh రూపీస్ అనుకుందాం. సో మీకు 10% హైక్ వస్తే మీ శాలరీ 11 lakh రూపీస్ అవ్వాలి. కానీ ఈ కొత్త శాలరీ స్ట్రక్చర్లో ఏంటి అంటే మీకు ఇంక్రీజ్ అయిన 1 lakh రూపీస్లో 50,000 రూపీస్ని మీకు వన్ టైం బోనస్ కింద పే చేసి 50,000 రూపీస్ని మాత్రమే మీ శాలరీకి యాడ్ చేద్దామని అనుకుంటున్నారు. దీనివల్ల మీకు వచ్చే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ మీరు కంపెనీ స్విచ్ అవుదాం అనుకుంటే మీ శాలరీ నెగోషియేషన్స్ అన్నీ మీ కరెంట్ సిటీసీ లేదా ఫిక్స్డ్ పే మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. మీరు లాస్ట్ కంపెనీలో హైక్ని వన్ టైం బోనస్ కింద కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి మీ శాలరీ నెగోషియేషన్స్లో మీకు డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలానే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లైక్ రిటైర్మెంట్ కానీ, పిఎఫ్ కానీ, రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ బేస్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో లాంగ్ టర్మ్లో మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు పర్సనల్గా అయితే వన్ టైం బోనస్ కన్నా మీ శాలరీని హైక్ కింద ఇంక్రీజ్ చేయడం వల్ల మీకు లాంగ్ టర్మ్లో శాలరీ కాంపౌండ్ అయ్యే అవకాశం ఉంది. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. జీనీ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.